అందరికీ నమస్కారం. 2026వ సంవత్సరం జూలై మాసం 12వ తేదీ ఆదివారం రోజున సింహరాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం. శ్రీ సమ్మక్క సారక్క అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య, ఉద్యోగ, వ్యాపార సమస్యలు, ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ, శారీరకంగా కానీ, మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదిన నమ్మకంతో ఒకసారి ఫోన్ చేయండి. మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన ఈ యొక్క రాశి వ్యక్తులకు రేపటి రోజు మీ యొక్క జీవితాన్ని మలుపు తిప్పే రోజు కావచ్చు. ఒక సూచన మీ యొక్క విధిని మార్చేస్తుంది. రేపటి రోజు ఈ యొక్క రాశి వారికి ప్రత్యేకమైనటువంటి శక్తి ప్రవాహాన్ని తీసుకురాబోతుంది. మీరు ఇప్పటి వరకు ఎదుర్కొంటున్నటువంటి సందేహాలు, ఆందోళనలు కూడా తగ్గిపోతూ మీలో ఒక కొత్త నమ్మకం, ధైర్యం కూడా పెరుగుతుంది. ముఖ్యంగా మీరు గతంలో తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాల గురించి సందేహం ఉంటే రేపు ఆ యొక్క విషయాలపై క్లారిటీ కూడా వస్తుంది. ఇది మీకు ఒక మార్గదర్శక దినంగా నిలుస్తుంది. మీ యొక్క ఆలోచనలు చాలా వేగంగా పనిచేస్తాయి. ఏ పని చేసినా దానిలో లోతుగా ఆలోచించి ముందుకు వెళితే గుణం మీలో అనుకూలత ఏర్పరుస్తుంది. ఇది మీకు మంచి ఫలితాలను కూడా తీసుకువస్తుంది. అయితే ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఎక్కువగా ఆలోచించడం వలన కొన్నిసార్లు చిన్న చిన్న అవకాశాలు కూడా చేజారిపోయే అవకాశం ఉంది. కాబట్టి ఆలోచనలతో పాటు ఆచరణ కూడా ఉండాలి. అదేవిధంగా ఉద్యోగపరంగా చూస్తే మీరు చేసినటువంటి కష్టానికి గుర్తింపు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. మీపై ఉన్నటువంటి అధికారుల దృష్టి కూడా మీ వైపు ఏర్పడుతుంది. మీరు ఇప్పటి వరకు శాంతంగా, స్థిరంగా పనిచేస్తూ వచ్చినందుకు ఇప్పుడు ఫలితం కూడా దక్కే సమయం ఆసన్నమైనది. కొత్త బాధ్యతలు ఇవ్వబడే అవకాశం కూడా ఉంది. అయితే ఒత్తిడి లేకుండా, ఒత్తిడికి కూడా మీరు గురి కాకుండా స్మార్ట్గా హ్యాండిల్ చేస్తే మీరు చాలా ముందుకు వెళ్ళగలుగుతారు. వ్యాపారస్తులకు రేపటి రోజు కొంచెం మిక్స్డ్గా ఉంటుంది. ఒకవైపు కొత్త అవకాశాలు వస్తాయి, కానీ మరోవైపు చిన్న ఆటంకాలు కూడా ఎదురయ్యే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా డబ్బు వ్యవహారాలలో జాగ్రత్త అవసరం. ఎవరికైనా నమ్మి పెద్ద మొత్తంలో డబ్బు ఇవ్వటం మంచిది కాదు. లావాదేవీలలో స్పష్టత అవసరం. చిన్న లాభాలు వచ్చినా వాటిని సంతోషంగా స్వీకరించాలి. ఆర్థికంగా చూస్తే రేపు మీకు కొంత అదనపు ఖర్చు చేసే పరిస్థితి కూడా వస్తుంది. కుటుంబ అవసరాలు లేదా అనుకున్నటువంటి పరిస్థితుల వలన ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. కానీ అదే సమయంలో చిన్న మొత్తంలో డబ్బు రావటం కూడా జరుగుతుంది. ఇది మీకు బ్యాలెన్స్గా ఉంటుంది. డబ్బు విషయంలో కాస్త ప్లానింగ్ అవసరం. కుటుంబ జీవితం కూడా ప్రశాంతంగా ఉంటుంది. మీకు కుటుంబ సభ్యులతో గడిపే సమయం కూడా మీకు ఆనందాన్ని ఇస్తుంది. చిన్న చిన్న విషయాలలో కూడా మీరు సంతోషాన్ని కనుగొంటారు. ఒకవేళ కుటుంబంలో ఎవరితోనైనా చిన్న గొడవలు ఉన్నా రేపు అవి సర్దుకునే అవకాశం కూడా ఉంటుంది. మీరు ముందుగా మాట్లాడితే బంధాలు ఇంకా బలపడతాయి. ప్రేమ జీవితంలో ఒక మంచి సంకేతాలు కూడా కనిపిస్తున్నాయి. మీ యొక్క భావాలను మీరు స్పష్టంగా వ్యక్తపరచగలుగుతారు. మీ యొక్క భాగస్వామి గురించి కూడా అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తారు. అయితే చిన్న విషయాలను పెద్దవి చేయకుండా ఉండటం చాలా మంచిది. సహనం ఉంటే ప్రేమ బలపడుతుంది. ఆరోగ్యపరంగా చూస్తే పెద్ద సమస్యలు ఉండవు, కానీ మానసిక ఒత్తిడి కొంచెం ఎక్కువగా ఉండవచ్చు. కాబట్టి మీరు కొంత సమయం మీకోసం కేటాయించాలి. నిద్ర సరిపడా తీసుకోవాలి. నీళ్లను ఎక్కువగా తాగాలి. తేలికపాటి ఆహారాన్ని తీసుకోవాలి. రేపటి రోజు మీకు ఒక ముఖ్యమైనటువంటి సందేశాన్ని ఇస్తుంది. మీరు మీ మీద నమ్మకం ఉంచితే ఏదైనా సాధించగలరు. మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి ఒక మంచి వార్త కూడా అందే అవకాశం ఉంటుంది. అది మీ యొక్క జీవితంలో కొత్త దారిని తెరిచే అవకాశం ఉంటుంది. శక్తివంతమైనటువంటి పరిహారాల విషయానికి వచ్చినట్లయితే రేపు ఉదయం లేవగానే గణపతి దేవుని ధ్యానం చేయండి. ఓం గం గణపతయ నమః అనే మంత్రాన్ని కనీసం 11 సార్లు జపించండి. ఇది మీకు ఉన్నటువంటి అడ్డంకులను తొలగిస్తుంది. శని ప్రభావం ఉండడంతో నల్ల నువ్వులు లేదా నల్ల దుస్తులు ధరించడం మీకు శుభప్రదంగా ఉంటుంది. అలాగే పేదలకు లేదా అవసరమైనటువంటి వారికి కొంత సహాయాన్ని చేయండి. ఇది మీ యొక్క పుణ్యాన్ని పెంచి మరింత మంచి ఫలితాలను తీసుకువస్తుంది. అదేవిధంగా కాకులకు అన్నం పెట్టడం లేదా నలకకు ఆహారం ఇవ్వటం కూడా మంచి ఫలితాలను ఇస్తుంది. ఇది మీ యొక్క కర్మలను శాంతింపజేస్తుంది. సాయంత్రం సమయంలో ఒక దీపం వెలిగించి శనిదేవుని ప్రార్థించండి. మీ యొక్క సమస్యలు తగ్గుతూ మీ యొక్క జీవితం స్థిరంగా మారుతుంది. అదేవిధంగా ఈ యొక్క రాశి వారికి మీరు తీసుకునే చిన్న నిర్ణయాలు కూడా పెద్ద మార్పులకు దారితీసే అవకాశం ఉంటుంది. కాబట్టి ధైర్యంగా ముందుకు సాగండి. మీరు గతంలో చేసినటువంటి కొన్ని పొరపాట్లు లేదా మిస్ అయినటువంటి అవకాశాలు కూడా మీ ముందుకు
ముందుకు వచ్చే అవకాశం ఉంది. అయితే ఈసారి మీరు వాటిని మరింత తెలివిగా హ్యాండిల్ చేయగలుగుతారు. మీరు నేర్చుకున్నటువంటి పాఠాలు ఇప్పుడు ఉపయోగపడే సమయం కూడా వచ్చింది. మీరు ఒక పని ప్రారంభించాలా వద్దా అనే సందేహంలో ఉంటే రేపు మీకు ఒక స్పష్టమైనటువంటి సంకేతం కూడా లభిస్తుంది. అది ఒక వ్యక్తి ద్వారా కావచ్చు, ఒక సంఘటన ద్వారా కావచ్చు, లేదా మీ యొక్క అంతరాత్మ ద్వారా కూడా కావచ్చు. సమాజంలో మీ యొక్క గౌరవం కూడా పెరుగుతుంది. మీరు చెప్పే మాటలకు విలువ పెరుగుతుంది. మీ చుట్టూ ఉన్నటువంటి మీ యొక్క అభిప్రాయాన్ని కోరుకుంటారు. ఇది మీకు ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని తీసుకువస్తుంది. అయితే ఇక్కడ ఒక విషయాన్ని జాగ్రత్తగా గమనించాలి. మీ యొక్క మాటలు ఎవరినైనా బాధపెట్టేలా ఉండకూడదు. మీరు చెప్పే ప్రతి మాటలో ఒక సమతుల్యత ఉండాలి. ఉద్యోగం లేదా కెరీర్ విషయంలో రేపటి రోజు ఒక చిన్న టర్నింగ్ పాయింట్లా కూడా ఉండవచ్చు. మీరు చాలా రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి ఒక అవకాశం మీ ముందుకు రావచ్చు. అది ప్రమోషన్ రూపంలో కావచ్చు, లేదా కొత్త ప్రాజెక్టు రూపంలో కూడా కావచ్చు. మీరు ఆ యొక్క అవకాశాన్ని గురించి ధైర్యంగా ముందడుగు వేస్తే మీ యొక్క కెరీర్లో ఒక పెద్ద మార్పు కూడా వస్తుంది. ఆర్థికంగా చూస్తే రేపు ఒక పెద్ద నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. అది పెట్టుబడి గురించి కావచ్చు, లేదా ఖర్చు